Hello guys, welcome back. Welcome back to our YouTube platform. Guys, APPSC Group 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కూడా లేదు చెప్పాలంటే. ఐ థింక్ ఇవాళ 17th డేట్, 23rd తీసేసిన, 17th తీసేసిన, 18, 19, 21, 22 జస్ట్ 4 డేస్. సో ఇక్కడ 2 థింగ్స్. ఈ టైంలో స్టూడెంట్స్ ఆలోచించే విధానం, వాళ్ళకుండే ఆలోచనలు ఎలా ఉండాలంటే, ఎగ్జామ్‌లో మనం చదువుకున్నవి వస్తాయా లేవా? చదువుకున్నదంతా గుర్తుండట్లేదు, భయమేస్తోంది. ఇవి న్యాచురల్. కానీ ఇటువంటి ఆలోచనలు కాకుండా ఎగ్జామ్ ఉంటదా? ఉండదా? ఉండకపోతే బావుండు. ఉంటే బావుండు. అంటే ఏమవుతది? ఇటువంటి ఇవి చాలా ప్రమాదకరమైన ఆలోచనలు. ఐయామ్ టెల్లింగ్ యూ వెరీ సీరియస్‌లీ, వెరీ క్లియర్‌లీ. అంటే చదువుకున్నోడిని కూడా కంప్లీట్‌గా అథఃపాతాళానికి తొక్కేస్తాయి ఇటువంటి ఆలోచనలు. అసలు చదువు మీద విరక్తి పుడుతుంది చదవాలంటే. సో, రోస్టర్ పాయింట్స్‌కి సంబంధించి వీడియో చేయాలన్నారు. నేను జనరల్‌గా అన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది. ఇటువంటి వీడియోస్ చేస్తే ఇంకా ఎక్కువ డిస్ట్రాక్ట్ అవుతారేమో. ఇద్దరి వైపు ఉన్నాను నేను ఆలోచించడానికి. బట్ తప్పలేదు. చదవట్లేదు. ఏదైనా కోర్స్ గురించి కాల్ గాని, ఎగ్జామ్‌కి ముందు వచ్చే కాల్స్ కంటే ఈ రోస్టర్‌కి సంబంధించిన కాల్స్ నాకే కాదు, నా ఆఫీస్‌కి సంబంధించిన కాల్స్ కూడా. అంటే ఆఫీస్ నంబర్‌కి. మెసేజ్ కూడా నేను అనుకోని మెసేజ్ పెట్టేస్తున్నారు డైరెక్ట్‌గా. సో, ఇవన్నీ థింగ్స్ చూసాను. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, మీకు కొన్ని థింగ్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది మీరు చూస్తున్నారు. ఇది మీకు కనబడుతుంది. వీడియో చేసే కంటే ముందు నేను చూపిస్తున్నాను. సో, సపోర్ట్ చేయమని. సో, నేను దీని గురించి చెప్తాను. నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎవరైతే ఈ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారో. ఎందుకంటే అందరికి ఫైనాన్షియల్‌గా కెపాసిటీ ఉండదు. జస్ట్ అడగడంలో తప్పు లేదు. మనలాంటి వాళ్ళు అందరూ సహాయం చేయాలి. దీనివల్ల పాజిటివ్స్, నెగెటివ్స్ దాని గురించి కూడా చెప్తాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో ఇట్లా ఎన్నో కమెంట్స్ వచ్చాయి. అండ్ గైస్, ఎవరైతే ఈ కమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో, నేను ఏం నెగెటివ్ చెప్పట్లేదు. అంటే ఒక రియాలిటీని స్టూడెంట్స్‌కి చెప్పాలనుకుంటున్నాను. నా పరిస్థితి గురించి స్టూడెంట్స్‌కి చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇక్కడ చూస్తే, సార్ మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? చేయట్లేదు అంటే చేయట్లేదు అని వస్తుంది. ఎగ్జామ్ జరిగితే ఒక భయం. ఎగ్జామ్ టోటల్లీ క్యాన్సిల్ అయిపోతుందేమో అని. స్టే వస్తదా? రాదా? అని మేం భయపడుతుంటే, మీరు డైలీ మెయిన్స్ ఎగ్జామ్ జరగడం ఏదో మంచి విషయం అన్నట్టు డైలీ వీడియోస్ పెడుతున్నారు ఏంటి సార్? సార్, కొంచెమైనా ఇన్‌స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ బతుకుల కోసం ఆలోచించవా? ఓన్లీ మీ యాడ్స్, కోర్సుల కోసమేనా సార్? మా బతుకుల కోసం సపోర్ట్ చేయండి సార్. సో, ఏది ఎక్కడి న్యాయం? మీ యూట్యూబ్ ద్వారా అవేర్‌నెస్ కలిగించాలిగా సార్. స్టూడెంట్స్‌కి సపోర్ట్‌గా చేయండి. వాళ్ళు కోపంతో చెప్పలేదు. ప్రేమతోనే చెప్తున్నారు. నాకు అర్థమవుతుంది. దాంట్లో నేను ఏం నెగెటివ్ తీసుకోవట్లేదు. ఇదొక కామెంట్ కదా! ఇంకొన్ని కామెంట్స్ చూడండి. సార్, రోస్టర్ పాయింట్స్ ఇష్యూ జరుగుతుంది. అసలు చదవాలని అనిపించట్లేదు. ఇన్ని రోజులు చాలా బాగా చదివాను. ఇప్పుడు ఏదో అయిపోతుందని భయమేస్తుంది. నా ఫ్రెండ్స్ అంతా ఎగ్జామ్ ఉండదు, చదివి వేస్ట్ అంటుంటే రివిజన్ కూడా సరిగ్గా చేయాలని అనిపించట్లేదు. ఒక స్టూడెంట్ బాధ. ఇది ఇంకొకటి. సార్, ఎగ్జామ్ తప్పకుండా ఉండాలి. ఈ యూట్యూబ్‌లో చాలా మంది మెంబర్స్ క్యాన్సెల్ కావాలని కోరుకుంటున్నారు. 3 ఇయర్స్ నుండి అన్ని దూరం పెట్టి చదివాను. ఇక మళ్ళీ కొనసాగించే ఓపిక లేదు. దయచేసి మీరు కూడా అందరిలా క్యాన్సెల్ కావాలి అని వీడియోస్ చేయకండి ప్లీజ్. మీరంటే ఎంతో అభిమానం, ప్రేమ ఉంది నాకు. సో, ర్యాంక్ వస్తే అందరికంటే ముందు మీ పేరు మాత్రం తప్పకుండా చెప్తాను. అంతటి ధైర్యాన్ని ఇచ్చారు మీరు. ప్లీజ్ మా కోసం కూడా ఆలోచించండి. ఇది ఇంకొక స్టూడెంట్ వీడియో. ఇంకొన్ని చూద్దాం. రోహిత్ సార్, రోస్టర్ పాయింట్స్ ఇష్యూ పైన మీరు వీడియో చేయట్లేదు ఎందుకు సార్? మీకు మా బాధలు పట్టవా? ఎవరు ఎన్ని వీడియోస్ చేసినా మీరు వీడియోస్ చేస్తే వచ్చే ఇంపాక్ట్ వేరే లెవెల్. ప్లీజ్ సపోర్ట్ అస్. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినాక కూడా కోర్టులో నిలబడదు. సో, క్యాన్సిల్ చేసి ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టాలి. ప్లీజ్ సపోర్ట్ అస్. సో, ఇది గైస్. సో, ఇది సిట్యుయేషన్. ఇప్పుడు ఇద్దరు మెసేజ్‌లు చూపించాను. సో, అంటే బేసికల్‌గా ఇట్లాంటి వీడియో చేయాల్సొస్తదని ఎవరు అనుకోరు. కానీ ఇది ఒక అలవాటైపోయింది. తెలంగాణలో గ్రూప్ 2 3 సార్లు. తెలంగాణలో గ్రూప్ 1 ఆల్‌మోస్ట్ 4, 5 సార్లు. గ్రూప్ 1 మెయిన్స్ కంటే ముందు ఎగ్జామ్ జరగకూడదు. కోర్ట్ కేసు సేమ్ ఏపీకి లాంటి సినారియో. ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంటే ముందు ఒక ఇష్యూ. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత జూలై 28 డేట్ ఇచ్చేటప్పుడు ఇదే ఒక ఇష్యూ. మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ. సో, గైస్, నేను చెప్తుందేంటంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏం చేయాలో నేను చెప్తున్నాను. సో, తెలంగాణ ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో, తెలంగాణలో
సేమ్ ఇట్లాంటి సిట్యుయేషన్. వీడియో చేయనప్పుడు, "సార్ చెయ్యండి" అని చెప్పి కొంతమంది. సరే అవి చూసి చేస్తే, "మీరు గూడా ఇలా చేస్తున్నారు. మా మేము ఇన్ని రోజులు చదువుతున్నాం." అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చిన అకౌంట్ నంబర్ ఉంది గదా! నేను ఆ అకౌంట్‌కి మనీ వేశాను. ఐయామ్ టెల్లింగ్ యూ క్లియర్‌లీ నేను డబ్బులేశాను. స్టూడెంట్స్ కాజ్ కోసం గదా! అని. దాని గురించి ఆలోచించే వాళ్ళుంటారు. ఇట్లాంటి ఇన్‌స్టిట్యూట్స్ డబ్బులు వేసి, కావాలని ఎగ్జామ్‌ని పోస్ట్‌పోన్ చేయించి, సో, డబ్బులు దండుకోవాలనుకుంటున్నారు కొంతమంది. సరే డబ్బులు వేయలేను అనుకోండి ఫర్ సపోజ్. అంటే మీకు చాలా డబ్బులొస్తున్నాయి. కొన్ని డబ్బులిచ్చి, సో, హెల్ప్ చేస్తే మీ సొమ్మేం పోతుంది? ఎప్పుడు కమర్షియలే గదా! అంటే ఏం చేసినా మొన్న ఒక వీడియో చేశాను. మనం ఏం చేసినా లైఫ్‌లో క్రిటిసిజమ్స్ ఉంటాయన్నట్టు. సో, వీడియో చేస్తే, సపోర్ట్ చేస్తే కొంతమందికి నచ్చుతుంది. సీరియస్ వాళ్ళకు నచ్చదు. చేయకపోతే కొంతమందికి నచ్చుతది. కొంతమందికి నచ్చదు. సో, నేనేం చెప్పాలనుకుంటున్నాను. సో, గైస్ తెలంగాణలో సేమ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్. ఎగ్జామ్ కంటే ముందు క్లియర్ కట్‌గా జీవో నంబర్స్ పైన 100% ఇష్యూ. ఎవ్వరికడిగినా కేంద్ర మంత్రి కూడా అశోక్ నగర్ వీధుల్లోకొచ్చి ప్రభుత్వానికి చాలా గట్టిగా చెప్పాడు. మీరు తీసుకొచ్చిన ఈ జీవో ప్రకారం నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో, ఇది ముమ్మాటికి తప్పు. ఎగ్జామ్ జరగకూడదు. సో, మేము పూర్తి సపోర్ట్ స్టూడెంట్స్‌కి ఇస్తామని. ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఎగ్జామ్ జరగకూడదు అని. సో, ఎగ్జామ్‌కి సంబంధించి కోర్టు డిలేలు. అంటే ఒక 23 ఎగ్జామ్ ఉందనుకోండి ఫర్ సపోజ్. 2కి హియరింగ్, 5కి పోస్ట్‌పోన్ అయింది. మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మళ్ళీ 8కి పోస్ట్‌పోన్ అయినాయి. ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దసరా తర్వాతకు పోస్ట్‌పోన్ అయింది. అంటే ఆల్‌మోస్ట్ 17కో, 18కో. అందరూ ఏమనుకున్నారంటే, కోర్ట్ ఇన్ని సార్లు పోస్ట్‌పోన్ చేస్తోంది. గవర్నమెంట్‌కి కూడా సరైన సమాధానం లేదు కాబట్టి, సో, మన వైపే కరెక్ట్ ఉంది అని చెప్పి, ఖచ్చితంగా ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతది. ఇంకా అందరూ వీడియోస్ చేశారు. అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ నేను కూడా. సో, ఇవన్నీ చూసి స్టూడెంట్స్ ఎగ్జామ్ ఉండదు అని చెప్పి అలా వదిలేసారు. సో, గవర్నమెంట్ ఎగ్జామ్ రోజు కూడా కేస్ సుప్రీం కోర్ట్‌కెళ్ళింది. సో, ఫైనల్‌గా ఎగ్జామ్ జరిగింది. రిజల్ట్ ఇవ్వబోతున్నారు. సో, ఈ గందరగోళంలో కన్‌ఫ్యూజ్ అయిన స్టూడెంట్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకొచ్చిన ఆలోచన ఏందంటే, అబ్బా! ఎగ్జామ్ ఇంత ఈజీ వచ్చింది. ఈ కొన్ని రోజులు, ఈ వారం రోజులు ఈ హడావిడి లేకపోతే ఖచ్చితంగా రాసేవాడిని. ఎగ్జామ్ కొట్టేవాడిని. కానీ ఆ గందరగోళం వల్ల అన్ని రోజులు చదివిన నేను వేస్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకొక ఛాన్స్ కోసం వెయిట్ చేయాలి. సేమ్ సినారియో ఇక్కడ కూడా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రోస్టర్ పాయింట్స్ 100% సబబైన పాయింట్సే. వాలిడ్ పాయింట్సే. సో, నేను సపోర్ట్ ఇస్తాను. అందరూ సపోర్ట్ ఇస్తారు. కానీ జరిగేదేంటంటే మనం కాదు. ఇప్పుడు నాకు ఒక పర్సన్‌కి గొడవైతే పర్సనల్ ఇష్యూస్ కాబట్టి ఒక ఒపీనియన్‌తో సొల్యూషన్ ఒస్తది. ఇది కంప్లీట్ సొసైటీకి సంబంధించింది. ఇది కరెక్టో కాదో చెప్పాల్సింది కోర్టులు అండ్ దానికి సంబంధించి మోడిఫికేషన్స్ చేయాల్సింది ప్రభుత్వాలు. ప్రభుత్వం సైలెంట్ ఉంది. కోర్ట్ దగ్గరికి కేస్ వెళ్తుంది. అది పోస్ట్‌పోన్ అవుతూ ఉంది. ఎగ్జామ్ ముందు వరకెళ్ళింది. అంటే చూడండి ఎగ్జామ్‌కి 18థ్ వరకు పోస్ట్‌పోన్ అయింది. సడెన్‌గా మళ్ళీ అదే కేసు 24థ్‌కి పోస్ట్‌పోన్ అవుతే, నెక్స్ట్ మంత్‌కి పోస్ట్‌పోన్ అవుతే ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది. సీరియస్‌గా చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే నిజంగానే ఎగ్జామ్ క్యాన్సెల్ అయిపోతే మంచిది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, నేను వీడియో చేసి రోస్టర్ పాయింట్స్ కరెక్టే. వాళ్ళు చెప్తున్న ఇష్యూస్ కరెక్టే. సో, ఖచ్చితంగా నోటిఫికేషన్ కరెక్ట్‌గా లేదు. ఎగ్జాము అంటే నోటిఫికేషన్‌ని సరిచేసే ఎగ్జామ్ పెడితే చాలా మందికి న్యాయం జరుగుతుంది అని ఈ వీడియో నేను చేయొచ్చు. కానీ ఇవన్నీ తట్టుకొని ఎగ్జామ్ జరిగితే ఎవరికి నష్టం జరుగుతది? సుప్రీం కోర్ట్ కేసు రీసెంట్‌గా మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఏదో కేస్ చెప్పారు. ఆఫ్‌కోర్స్ తెలంగాణలో కూడా సేమ్ థింగ్స్ జరిగాయి. మీకొక రియాలిటీ చెప్తున్నాను గైస్. సో, అక్కడ వాదనలు ఎలా ఉన్నాయి? జడ్జి ఎలా తీర్పు చెప్తున్నాడు? దానిపైన డిపెండ్ అవుతది. సో, మనం జరగాలి, జరగకూడదు అంటే నిజంగానే తప్పులున్నాయి. సో, నిజంగానే తప్పు జరిగింది. సో, కరెక్ట్‌గా దాని మిస్టేక్ రెక్టిఫై చేయాలని కోరుకోవాలి. కోరుకుంటూ చదువుకోవాలి. అంటే ఈ అపోహలను నమ్మకండి. ఎగ్జామ్ జరుగుతది అని చెప్పే వాళ్ళని నమ్మకండి. జరగదు అని చెప్పే వాళ్ళని నమ్మకండి. మీ కర్తవ్యం ఏంటి? సో, కొన్ని రోజులు ఒకవైపు సపోర్ట్ ఇద్దాం. నాలానే మీరు గూడా గూగుల్ పే ఇవన్నీ చేయండి. సో, యెస్ ఏదో తప్పుంది గదా! సో, లేకపోతే నాలా కాకపోతే నేను వేయలేదనుకోండి. మీరు గూడా వేయకండి. నిజంగా మీకనిపిస్తే ఒకవైపు పోరాటం చేయండి. అంటే ఇవన్నీ తట్టుకొని ఎగ్జామ్ జరిగితే నష్టపోయేది ఎవరు? సో, అందుకే క్లియర్‌గా చెప్తున్నాను. సో, ఇక్కడేందంటే యెస్ అది కరెక్ట్‌గా తప్పుంది. అండ్ అంటే అట్‌లీస్ట్ 18థ్ కన్నా మనస్ఫూర్తిగా ఒకటి కోరుకుందాం. సో, ఒక సొల్యూషన్ చూపించండి. మీరు యెస్ ఆర్ నో చెప్పండి. కానీ ఇలాగ పోస్ట్‌పోన్ చేయకండి. నాకు సంబంధించిందే ఒక గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించిందే. ఆల్‌మోస్ట్ ఫైనల్ లిస్ట్‌లో పేరుంది. కానీ ఇక్కడేమైందంటే డిస్టెన్స్ లెర్నింగ్‌కి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సెకండ్‌కన్నారు, ఫిఫ్త్‌కన్నారు, 20 కన్నారు, 25 కన్నారు. అంటే ఒక డేట్ చెప్తారు.
ఆ డేట్ రోజు కోర్టులో ఆ కేస్ హియరింగ్‌కి కూడా రాదు. మళ్ళీ వెయిటింగ్. మళ్ళీ ఇంకో డేట్ చెప్తారు. అప్పటికి హియరింగ్‌కి రాదు. ఇట్లా పోస్ట్‌పోన్ చేస్తూ ఇంకా కాలయాపన చేసేస్తారు. ఇంకొకటి ఏది తెలంగాణలో సేమ్ గ్రూప్ 1 మెయిన్స్ జరిగినప్పుడు అంటే ఒకవైపు చాలా సీరియస్‌గా కేస్ గురించి ఇష్యూ జరుగుతుంది. ఇంకొక వైపు గవర్నమెంట్ హాల్ టికెట్స్ కూడా ఇచ్చింది. అప్పుడు మొత్తం సర్క్యులేట్ అయిందేంటంటే, ఎవరు కూడా హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోకండి. మన నిరసనను ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్దాం అని చెప్పారు. ఒకవైపు అంటారు అలాగే, వాళ్ళు మాత్రం డౌన్‌లోడ్ చేసుకుంటారు. సౌ సై అనే ఏక్మత్ అంటారు గదా! ఏముందిలే నేనొక్కడినే డౌన్‌లోడ్ చేసుకుంటాను. మిగతా ఎవరు గూడా డౌన్‌లోడ్ చేసుకోరు గదా! ఆల్‌మోస్ట్ అందరూ డౌన్‌లోడ్ చేసుకున్నారు. కేసులో ఏమవుతుందంటే, ఆ పిటిషనర్ కోర్ట్ దగ్గరికెళ్లి, సార్ ఇదిగోండి మేము హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేశాము. ఇంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. సో, దీనివల్ల ఇంతమంది పైన ప్రభావం జరగబోతుంది. సో, ఇట్లాంటి కేసెస్ గూడా ఉంటాయి. కానీ నేను వద్దని చెప్పినా, ఒక నాయకుడు మీరు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేయకండి అని చెప్పినా, మీరు చేస్తున్నట్టు లేదో ఎవరికీ తెలీదు. ఎవరికి వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకుంటారు. సో, ఈ సీన్ ఇలా జరుగుతూనే ఉంటది. సో, నిజంగా పొరపాట్లుంటే ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. అది కోర్టులు తేల్చుతాయి. నువ్వో, నేనో ఒక ఒపీనియన్ బేస్డ్‌గా పర్సెప్షన్ వేసుకొని ఇలా కాలయాపన చేస్తే కంప్లీట్‌గా ఒక ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. సో, అందరూ అంటే ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఎటు తేల్చలేని పరిస్థితి. ఎగ్జామ్ క్యాన్సెల్ కావాలి అని కోరుకోలేని పరిస్థితి. కాకూడదు అని కోరుకోలేని పరిస్థితి. సో, కొంతమందికి ఇరిటేషన్ వస్తుంది. వీడు ఏం చెప్తున్నాడు? సపోర్ట్ ఇస్తున్నాడా అర్థం అవ్వట్లేదు. సపోర్ట్ ఇవ్వట్లేదా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక ఒపీనియన్ వైపు నేనిస్తే ఇంకొక వైపు ఖచ్చితంగా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. కానీ నేను రియాలిటీ చెప్తున్నాను. ఫిబ్రవరిలో 20 కోర్ట్ కేసు చెప్పేంత వరకు ఒక ఒపీనియన్, ఒక వెబ్ నోట్ వచ్చేంత వరకు మీరు ఆహ్, డిస్ట్రాక్ట్ అవ్వకండి. ఫెబ్ 23కి ఎగ్జామ్ నిజంగానే జరిగితే, మొత్తం ఇన్ని రోజుల మన శ్రమ, సో, మన కష్టం, బూడిదలో పోసిన పన్నీర్ అంటారు గదా! కంప్లీట్ వేస్ట్ అయిపోతుంది. సో, అసలింకా యూజ్‌లెస్. సో, అందుకే ఒక్క 5 రోజులుంది. ఇప్పుడు ఈ వీడియో వచ్చింది గదా! ఇంకొక 4 రోజులుంది గదా! ఈ 4 రోజులు ఒకవైపు నిజంగా న్యాయం ఉంటే, తర్వాతైనా క్యాన్సెల్ అవుతది. కావాల్సిందే. ప్రాబ్లమ్ ఏందంటే స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, సార్ ఇప్పుడు ఎగ్జామ్ జరిగినా రేపు క్యాన్సెల్ అవుతది గదా! కరెక్టే. సో, కానీ మన చేతుల్లో లేదు గదా! ఒకవైపు అందరూ రోడ్ల పైకొచ్చి ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్ళి ఎగ్జామ్ జరగకుండా ఆపితే ఫైన్. అలా ఎవరు ఉసిగొల్పరు. మిమ్మల్ని రమ్మని నేను చెప్పినా మీరు రాలేని స్థితి. ఏమవుతదో ఎగ్జామ్ ఉంటే మనస్ఫూర్తిగా ఏం చేయలేని స్థితి. సరే. సో, పంతాలకు పోయి ఎగ్జామ్ పెట్టిన తర్వాతనైనా ఫైట్ చేద్దాం. అంటే ఈ కేస్‌కి సంబంధించి నిజంగా తప్పులుంటే పిటిషనర్‌లు పెడుతూ ఉంటారు. వాదన జరుగుతూ ఉంటుంది. సో, 2 చెప్తున్నాను. సో, అది తప్పుందో, ఒప్పుందో ఇది నేను చెప్పట్లేదు. సో, ఇప్పుడు ఒక 10 మందిని తీసుకుంటే, 10 మంది మిస్టేక్స్ ఉన్నాయని క్లియర్‌గా చూపిస్తారు. ఇంకొక ఐదుగురు ఇటువైపు. ఒక ఐదుగురు మిస్టేక్స్ లేవు అని చూపించే వాళ్ళు ఉంటారు. ప్రభుత్వం వైపు అదేగా జరుగుతోంది. సో, వాళ్ళు తప్పు లేదని చెప్తున్నారు. ఇంకొక వైపేమో స్టూడెంట్స్ సైడ్ నుంచి తప్పుందని చెప్తున్నారు. సో, ఏదో ఒకటి గెలుస్తుందంటే తీర్పు ఆహ్, ఆహ్, యూ నో డిస్కషన్స్ బేసిస్ తోనే కదా తీర్పొచ్చేది. సో, అందుకే గైస్ ఆహ్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కానీ తికమక పడకండి. గందరగోళానికి గురవ్వకండి. సో, మేము సైలెంట్‌గా ఉన్నామంటే దాన్ని తప్పుగా అనుకోకండి. ఏం మాట్లాడినా ఒక ఇష్యూ క్రియేట్ అవుతది అని చెప్పేసి. మా సిట్యుయేషన్ కూడా వేరు. మీకు మంచి కంటెంట్ ఇచ్చి, సో, మేము సర్వీస్ అనేది కాదు. సో, నేను కాకపోయినా ఇంకొక ఇన్‌స్టిట్యూట్ అయినా ఒక పలానా రేట్‌కి కంటెంట్ అంటే కోర్సు డెలివరీ చేస్తారు. ఆఫ్‌లైన్ క్లాసెస్, ఆన్‌లైన్ క్లాసెస్ మొత్తం అండి. నేనే కాదు. రేపు మీరు ఉద్యోగం, సాలరీ కోసం మీరొక ఉద్యోగం పొందాలనుకుంటున్నారు. దాని వెనకాల సర్వీస్ ఉంది. నేను నా బ్రతుకుదెరువు కోసం నేనొక ఎంప్లాయ్‌మెంట్ చేస్తున్నాను. దాంతో పాటు స్టూడెంట్స్‌కి సర్వీస్ కూడా. మొత్తం ఆల్ రిలేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ రిలేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా కూడా ఇక్కడ తప్పులు తీస్తారు. సో, వీడియో చేస్తే నువ్వు మంచోడివి, చేయకపోతే మంచోడివి కాదు, చేయకపోతే మంచోడివి, చేస్తే మంచివాడివి కాదు అన్నట్టు కాదు. పర్సెప్షన్స్ ఉంటాయి. సో, నా పరిస్థితి చెప్తున్నా. ఎందుకంటే మీకు నా కామెంట్స్ 2 చూపించాను. అంటే నాకు కోపము, బాధ, జాలి అన్నీ వేశాయి. రోహిత్ సార్ వీడియో చేయకపోతే తిట్టేవాళ్ళుంటారు. చేస్తే కూడా తిట్టేవాళ్ళుంటారు. చేయకపోతే మెచ్చుకునే వాళ్ళుంటారు. చేస్తే కూడా మెచ్చుకునే వాళ్ళుంటారు. ఎవ్రీథింగ్. సో, ఒక వేలో వెళ్ళండి. కానీ మీకు మంచి జరగాలని మాత్రమే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోర్టుల్లో ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతది. సో, అంటే మెజారిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ న్యాయం వైపే వెళ్ళాలి అనుకుంటే, నిజంగా తప్పుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతదనే కోరుకుందాం కోర్టు. ఒక్కొక్కసారి అన్యాయం గూడా జరుగుతది. సో, ఇంత కరెక్ట్ ఉన్నా కానీ ఎగ్జామ్ జరిగితే మనం ఏం చేయలేం. జేబులో చెయ్యేసుకొని ఎళ్లి ఎగ్జామ్‌కెళ్ళి రాయాలి. కళ్ళల్లో నీళ్లొస్తాయి. ఎగ్జామ్ రాయాల్సిందే. సో, ఎగ్జామ్ పెడితే పరిస్థితి ఏంటి?
సో దాని గురించి కూడా ఆలోచించండి. దానికోసం సాగదీస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఇవన్నీ చేశాను. సో అందుకే నేను కమెంట్స్‌ని కూడా డిజేబుల్ చేయట్లేదు. సో బేసికల్‌గా నేను ఎప్పుడు చేయను. ఇటువంటి వీడియోస్‌కి కొన్నిసార్లు నచ్చకపోతే వాళ్ళు అనుకున్నట్లు నేను వీడియో చేయకపోతే నెగెటివ్ కమెంట్స్ వస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్. మేము మీకు చదువులు చెప్పే వాళ్ళం. ఒక ప్రొఫెషనల్, ఒక రెస్పెక్ట్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్నాము. సో కాబట్టి మేమెప్పుడైనా మీకోసమే ఆలోచిస్తామని మర్చిపోకండి. మీరు ఏది కోరుకుంటే అదే జేస్తాను. కానీ అందరూ ఏం కోరుకుంటున్నారో నాకు తెలీదు. సో నా దాకా ఏమొస్తున్నాయి? నేను కొన్ని మెసేజెస్ మాత్రమే డిస్‌ప్లే చేశాను. మిక్స్‌డ్ ఎగ్జామ్ జరగాలి. నేను ఒకవేళ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్ జరగకూడదు అనుకుంటే కింద కామెంట్స్ అన్నీ నా ఇంకో టైప్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు ఇట్లాంటోళ్ళు అనుకోలేదు. సో మీరు కూడా ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతే, క్యాన్సెల్ అవుతే డబ్బులు సంపాదించాలనుకుంటారని పెట్టేవాళ్ళుంటారు. లేదు రోస్టర్ పాయింట్స్ గురించి పట్టించుకోకండి. ఎగ్జామ్ జరుగుతది. ఎగ్జామ్ రాయండి అంటే సో మళ్ళీ కామెంట్స్. మళ్ళీ మీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ మాఫియా, కోచింగ్ మాఫియా అంటారు. డబ్బులు సంపాదించుకోవాలి. సో కాబట్టి మీకేం పట్టట్లేదు అనుకుంటారు. ఏం చేసినా అంటారు. కానీ వాస్తవం చెప్తున్నాను గైస్. ఈ వీడియో చేయాలనుకోలేదు. సో ఎగ్జామ్ ముందు తప్పులు ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇట్లాంటివి వీడియోస్ చేయాలనుకున్నాను. బట్ బలవంతంగా ఈ వీడియో చేయాల్సొచ్చింది. బట్ ఇంకా మీకు ఎగ్జామ్‌కి యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి రాబోయే 3, 4 రోజుల్లో నాన్ స్టాప్‌గా మీకు హెల్ప్‌ఫుల్ అయ్యే విధంగా. సో అన్నీ చేస్తూ ఉంటాను. థాట్స్ ఇట్. థాంక్ యూ గైస్.